ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ప్రగతి పదంలో దూసుకెళ్తుందని బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర తెలిపారు. 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో 16 కోట్ల 19 లక్షల నిఖార లాభం సాధించినట్లు వెల్లడించారు. కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బ్యాంక్ 47వ వార్షిక నివేదికను విడుదల చేసిన చైర్మన్ చిట్టూరి రవీంద్ర మాట్లాడుతూ మార్చి 31 నాటికి బ్యాంక్ టర్నోవర్ 2040 కోట్లకు చేరి రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో రెండో స్థానంలో నిలిచిందన్నారు. 1235.56 కోట్ల డిపాజిట్లు, 804.12 కోట్ల రుణాలు, 552.14 కోట్ల పొదుపు ఖాతాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది 16.19 కోట్ల నిఖార లాభం రావడంతో సభ్యులకు 12% డివిడెండ్ ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించిందన్నారు. సైబర్ భద్రత కోసం ఓరకిల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందామని, ఖాతాదారుల సేవలను మరింత మెరుగుపరిచేందుకు కొత్త లోకర్స్ ప్లాజా భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.